నమస్కారం ఫ్రెండ్స్, శ్రీమతి పూజ వ్లాగ్కి అయితే స్వాగతము. నేనైతే గోవాని ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే సెకండ్ డే ఇన్ గోవా. ఇలా అయితే రెడీ అయిపోయినాను. ఇప్పుడైతే ఫౌంటైన్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయినాము. ఇదైతే పనాజీలో అయితే ఉంది. ఇదైతే చాలా ఫేమస్ స్ట్రీట్ అన్నమాట. ఇదైతే లాటిన్ క్వార్టర్స్ అని కూడా చెప్తారనమాట. ఇక్కడైతే చాలా మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉంటుంది. ఫోటోషూట్ అయితే చేస్తారు. మ్యారేజ్ ఫోటోషూట్ కావచ్చు, సింగిల్ ఫోటోషూట్ కావచ్చు. చాలా అంటే చాలా బాగుండే స్ట్రీట్, కలర్ఫుల్ అయ్యిండే స్ట్రీట్ అనే చెప్పొచ్చు నువ్వు ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా బాగుండే ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ అని చూడాలంటే నన్నైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్. అక్కడైతే నేను అప్లోడ్ చేస్తానన్నమాట ఫొటోస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఒక రెఫరెన్స్ మాదిరి ఉంటుంది, పోతే ఎలా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోనొచ్చు అనేసి. అలాగే మేము నెక్స్ట్ వెళ్తున్నది ఒక ఫేమస్ అయిన హెరిటేజ్ చర్చ్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. మీకేమైనా గోవాకి వెళ్ళే ప్లాన్ అయితే ఉంటే నేను వేస్తూ ఉండే వీడియోస్ అయితే మంచిగా యూజ్ అయ్యొచ్చు అని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకేమైనా హెల్ప్ఫుల్గా ఉంటే, అలాగే నచ్చుతూ ఉంటే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే అన్ప్లాన్డ్గా అయితే గోవాకి అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళిపోయినాము. మాకంతే ఏమీ తెలీదు. అలాగే వీడియోస్ చేసే ఉద్దేశం ఇంతే ఫ్రెండ్స్. మాలాగా వేరే వాళ్ళు అయితే వెళ్తుంటే వాళ్ళకైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే అంతే. ఇక్కడైతే మేము గూగుల్ హెల్ప్ అయితే తీసుకున్నామన్నమాట. ఎందుకంటే మాకు రోడ్ అయితే తెలీదు, అక్కడున్న ప్లేసెస్ అయితే ఏమీ తెలీదు. అందుకే గూగుల్లో అయితే మా నియర్ బై ప్లేసెస్ ఏదేది ఉందో అనేసి గూగుల్ మ్యాప్ని అడిగితే మాకైతే చాలా ప్లేసెస్ అయితే సజెస్ట్ చేసింది. అందుకే మేము ఈ ఒక్క చర్చ్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా ఫేమస్ అయిన చర్చ్. అలాగే ఫొటోస్కి అయితే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చును. ఇక్కడైతే చాలా వీడియోస్ అయితే తీసేదానికైతే ఇడ్సెల్దు ఫ్రెండ్స్. మాకైతే ఈ ఒక్క ప్లేస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడైతే వచ్చాము. ఇది చర్చ్ అనమాట. బాగుంది, బట్ ఎంట్రీ అయితే ఇచ్చేది. ఎంట్రీ అయితే పోయాక ఇడిసేది. టికెట్ అయితే తీసుకోనాలంట. మ్యూజియం అయితే ఉంది. మేమైతే ఇప్పుడు వచ్చిన్నాం కదా, ఎప్పుడైతే మ్యూజియం క్లోజ్ అయింది అనమాట. సో జస్ట్ సైడ్ వ్యూ అయితే చూసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాండ్ కూడా మేము పాండ్ కదా, స్టెప్స్ అంతా ఉంది. సూపర్గా ఉంది.
నెక్స్ట్ అయితే మేము వెళ్తున్నది చూసేదానికి బీచెస్ అనమాట. ఇక్కడైతే గోవాలో ఫేమస్ బీచెసే. సో దట్ మేమైతే బీచ్ అవుట్ఫిట్ అయితే వేసుకునేసి బీచెస్ చూసేదానికైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. నేనైతే నేమ్స్ అనేది వీడియోలో అయితే ఇస్తాను. ఆ బీచెస్ కంపెనీ వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే మేము ఈ బీచ్ అయితే వచ్చేసాము. మేమైతే వెళ్ళింది ఆఫ్ సీజన్లో, అందుకే చాలా మంది లేదనమాట. ఇక్కడైతే రెడ్ అలర్ట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే కెసినో వ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ అయితే వెయిట్ చేయండి. ఇప్పుడైతే మేము మర్మర్ బీచ్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ దగ్గర ఉండే బీచ్ అయితే 2 బీచెస్ అయితే ఉంది. ఇప్పుడైతే 1 అయితే కవర్ చేస్తున్నాం అనమాట. అదైతే మర్మర్ బీచ్. ఇప్పుడు మర్మర్ బీచ్ లోపలికి వెళ్ళే ముందు మాకైతే ఆకలి ఎత్తుకొనిస్తే దానికి అక్కడే ఉండే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ ఒక్క అంబియన్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. అలాగే ఆర్డర్ అయితే పెట్టేసాము ఫ్రెండ్స్. మా ఆర్డర్ కూడా వచ్చేసింది. మర్మర్ బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. వైబ్ అయితే మంచి భలే నచ్చింది అనమాట. బాగా నచ్చే మాదిరి ఉంది. వాళ్ళు వస్తే ఏం లేదు, మా కొత్త డ్రెస్ చూడండి, మా కొత్త డ్రెస్ వేసుకుంటే వేసుకొని ఆరిపోయేది. మేమైతే మర్మర్ బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వాన వచ్చిందనమాట. సూపర్గా ఉంది. కొంచెం బిట్ అయితే వేస్తాను చూడండి, వాన వచ్చినప్పుడు ఎలా పారిపోతూ ఉంటాయి అనేసి. మర్మర్ బీచ్ నేనే తింటాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.